నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలో, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగుజాడలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను. సమస్త జనులను నీ శిష్యులను చేసెదను. సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను. సమస్త జనులను నీ శిష్యులను చేసెదను. సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను. సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను, సదా నీ సేవలో నిత్యం జీవించెదను, సదా నీ సేవలో నిత్యం జీవించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచి ఎండలు బాగా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఎండవేళ్ళలో కొంచెము మంచి చల్లని నీళ్ళు, మంచి చల్లని పానీయములు తీసుకుంటూ ఎండలను ఎదుర్కోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ, దేవుని యొక్క ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ, మనకు ఎండ దెబ్బ కానీ ఎన్నెల దెబ్బ కానీ తగలకుండా కాపాడు దేవుడు మనకున్నాడు. కనుక మనం దేనికి భయపడవలసిన పని ఏమాత్రం లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు పరిశుద్ధాత్ముడు మనకు ఏమి బోధించనై ఉన్నాడో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించాలి. ఓకేనా? బాగున్నారా మీరందరూ? ఓకే, ఇక రండి మరి వాక్యం లోతునకు వెళ్దాం. మరి ఈ వాక్య సత్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథంలో 28వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం, దావీదు గారు గానం చేస్తున్న కీర్తన మనము 28వ అధ్యాయం 28వ కీర్తన మొదటి చరణం మనం చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, మహాగణుడా, మీకే స్తుతి స్తోత్రములు ప్రభు. ఈ చలని వేళలో మీ మెల్లనైన స్వరము మాకు వినిపించమని, నీ వాక్య సత్యములను మాకు విశదీకపరచమని, మీరు విశదీకరిస్తే మాకు దాంట్లో ఉన్న భావన తాత్పర్యం మాకు అర్థమవుతుంది ప్రభు. అర్థమయ్యే రీతిగా మాకు బోధించమని పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు కావలసిన జీవవాక్యమును మాకు అందించమని, మా హృదయాలు తృప్తిపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా. ఇక వాక్యపు లోతునకు మనము బయలుదేరుతున్నాము. జాగ్రత్తగా మనము శ్రద్ధగా విందాం. మనకు దేవుడు వినగల చెవి, గ్రహించగల హృదయం మనకు దయచేయనట్టుగా ఆత్మ ప్రేరణ కలిగి ఆత్మ స్థితిలోనికి మనము వెళ్దాం. ఓకేనా? ఇక్కడ భక్తుడు దావీదు మహారాజు, ఆయన దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిత్య సంకల్పంలోనికి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ఆ ప్రజలను, ఆ నిబంధన జనులను మరి దేవుడు వారిని నడిపించడానికి కానీ, వారిని పాలించడానికి కానీ, వారి సంరక్షణ, వారి స్థితిగతులు, ఆ విషయాల కొరకు దావీదుని ఎన్నుకున్నాడు. మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో, మన స్థితిగతులు ఏమిటో మనకు కూడా తెలుసు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈయన మహారాజు అయినప్పటికీ ప్రభుని వదిలిపెట్టలేదు. ఎప్పుడు ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో, ఏ స్థితిలోనైనా
ఆయన ప్రభుని స్తుతించటము మానలేదు. ఈ దినములలో చాలామంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనను ప్రభుని విడిచిపెడుతున్నారు. మా ప్రభు ఏమి చేశాడని మాకు అని ప్రశ్నలు ఎక్కువగా ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు. అంటే వీళ్ళకి లోతు లేదు. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో లోతు లేదు. లోతు డెప్త్ చాలా ప్రాముఖ్యం. ప్రభువులో మనకున్న డెప్త్ ఏమిటో మనం కనుగొనాలి ముందు. ఈ దావీదు మహారాజు దేవుణ్ణి విపరీతంగా స్తుతిస్తాడు. సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా ప్రభువుతో అలాగా ఎప్పుడు పడితే అప్పుడు దేవుణ్ణి స్మరణ చేస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు, ఎలుగెత్తి స్తుతులు చెల్లిస్తాడు. ఎందుకంటే దేవునికి స్తుతి యాగము ఇష్టమైన బలి. దేవునికి ఎవరైతే స్తుతిస్తుంటారో వారి స్తుతులపై ఆసీనుడవుతాడు. అంత గొప్ప దేవుడని ఆయన ఎలా కనుగొన్నాడో తెలుసా? ఆయన వెనకటి దినాలలో ఆయన్ను మరి ఎందుకు పనికి మాలిన స్థితిలో మరి తండ్రి కానీ ఆ అన్నదమ్ములు కానీ ఆయన్ను అదో రకంగా చూసేవాళ్ళు. అయితే ప్రియ సంగమా, మనసులో అయితే అలాగ చూశారు, కానీ దేవుడైతే ఆయన ఎన్నికలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎన్నికలో ఉన్నాడు, ఏర్పాట్లో ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు పాలించు మహారాజు ఆయన తల్లి గర్భములనే దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కీర్తనలో గానం చేస్తుంటాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను. చూసారా? దేవునికి మనము మొరపెట్టాలి ఏ స్థితిలో ఉన్నా సరే. అప్పుడు సంపన్న స్థితి అవ్వచ్చు, దీన స్థితి అవ్వచ్చు, ఇంకా దౌర్భాగ్య స్థితి అయ్యవచ్చు. ఏ స్థితిలోనైనాను, ఏ పరిస్థితిలోనైనాను దేవుణ్ణి స్తుతించాలి. ఇది తెలుసుకున్నాడు దావీదు. ఈ దావీదు మహారాజు దేవుణ్ణి ఎలాగా ఆరాధించాలో, ఆయన ఎలా గణపరచాలో, ఆయన్ను ఎలుగెత్తి దేవుణ్ణి ఎలాగా గణపరచాలో ఇవన్నీ తెలుసుకున్నాడు. వాళ్ళ పితరులతో తెలుసుకున్నాడు. ఆయన గొప్పతనాలన్నీ తెలుసుకున్నాడు. తన జనులను ఎలాగా విడుదల చేశాడో తెలుసుకున్నాడు. వారు ఎలాంటి కీర్తనలు పాడేవాళ్ళో తెలుసుకున్నాడు. ఏ సంతోషం అప్పుడు ఏ గీతం పాడేవాళ్ళో తెలుసుకున్నాడు. దుఃఖ సమయంలో ఏ గీతములు పాడాలో తెలుసుకున్నాడు. తెలుసుకున్న ఈయన మరి దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టలేదు. 7 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన రిలేషను మనకు దేవునితో మనం మాట్లాడటం ప్రార్థన. దేవుడు వాక్యమైతే మనతో మాట్లాడతాము. మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడితో మనము మాట్లాడటమే. ఆ అనుభవం ఉంటే చాలా శ్రేష్టమైనది, ఎంతో గొప్ప ఈవి అది. ప్రార్థనా శక్తి, ప్రార్థన ద్వారా సాధించుకోలేని కార్యాలు అంటూ లేవు. దావీదు ఎన్నో అద్భుత కార్యాలను సాధించుకున్నాడు. కీర్తన గానం చేసే గొప్ప ఈవిని పొందాడు. తన్మయం చెందే అనుభూతిలోనికి, ఆత్మ స్పిరిట్లోనికి దావీదు మహారాజు ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం చేస్తూ నేను నీకు మొరపెట్టుచున్నాను అంటాడు.
నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండకము. నా ఆశ్రయ దుర్గమా. మన ఆశ్రయ దుర్గము ఎవరు? ఆయనే దేవుడు, ఆయనే మన ప్రభు, మన జీవాధిపతి, జీవనదాత. ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చల్లని వేళలో పరిశుద్ధాత్ముడు మనతో ముచ్చటించే మాటలు ఇవి. ఆయన మొరపెడుతూ అంటాడు, నా ఆశ్రయ దుర్గమా. మన ఆశ్రయ దుర్గం దేవుడు. అది కనుగొన్నాడు దావీదు మహారాజు అయినప్పటికీ, నాకు ఆశ్రయ దుర్గము అయి ఎవరైతే, నాకు ఇన్నున్నా సరే నా ఆశ్రయ దుర్గం నా దేవుడు అని గుర్తెరిగావా నా ప్రియ సహోదరుడా? ఎప్పుడన్నా గుర్తించావా ప్రభుని? ఎప్పుడన్నా ఈయన నా ఆశ్రయ దుర్గం, నా జీవనదాత, నా ప్రాణప్రియుడు, నా జీవాధిపతి, ఆయనే జీవనదాత. సమస్తం ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. కలిగి ఉన్నదంతా ఆయన మూలముగా కలిగింది. అది మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనము గుర్తెరుగుతామో అప్పుడు ఆయన్ని మనం సేవిస్తాం, అప్పుడు మనము వెంబడిస్తాం. అంటాడు, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుమో. మౌనముగా ఉండక, ఓ నా ఆశ్రయ దుర్గమా, నేను నీకు మొర పెడుతున్నా. ఆ మొర ఏంటో విని ఆలస్యం చేయక వెంటనే నా మొర విను. ఎంత రిలేషను దేవునికి దావీదు మహారాజుకు ఉన్న రిలేషన్ ఎంత గొప్పదో చూసారా? మనము మన స్నేహితుడితో కూడా అట్లాగా మాట్లాడలేము. దేవునితోనే ఆయన అలా మాట్లాడుతున్నాడు. ఆలకింపుమో, నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని. అది విషయము. దాంట్లో మీనింగ్ వచ్చిందా మనకి? ఆయన మౌనంగా ఉంటే, మన ప్రభువు మన రక్షకుడు మౌనంగా ఉంటే మనము సమాధిలోనికి అంతే దిగిపోతున్నారు. చూసావు సమాధిలోనికి? అది ఆయన మౌనంగా ఉంటే మనకు నిత్యము సహాయకుడై, మనకు నిత్యము రక్షకుడై, మన రాకపోకలలో, మన స్థితిగతులలో మనం ఎచ్చటికి వెళ్ళినా అక్కడ మనకు తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు. అందుకే ఆయన్ను వెలుగెత్తి స్తుతించాలి, వెలుగెత్తి మహిమపరచాలి, ఆరాధించాలి. మన ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు, మన ప్రాణం. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏంటంట? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేను తప్ప ఏ దేవుడు నీకు లేడు. ఏ దేవుడు లేడు. ఆయనే యెహోవా, ఆయనే రక్షకుడు, ప్రాణప్రియుడు, నజరేయుడైన యేసు. కనుక ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, ఈ చల్లని వేళలో మీతో మాట్లాడే మెల్లని స్వరము ప్రభుది, ప్రభు స్వరం. ఈ స్వరము ప్రభుది, పరిశుద్ధాత్మలో నుంచి ప్రజ్వలింపబడే ఈ స్వరము ప్రభుది. అంటాడు రెండో వాక్యం, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని. ఏ ధ్వని మంది? మన విజ్ఞాపన ధ్వని. ఆ విజ్ఞాపన ధ్వని చేస్తున్నామా? చేస్తే ఎల్లని గాడ్, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్న విజ్ఞాపన ధ్వని
నువ్వు ఆలపించినట్లయితే నీ మొర దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అందుకని నువ్వు సమాధిలోనికి దిగి వారిలో కలవట్లేదు. దేవుడు నీకు దీర్ఘాయుష్తో నింపుతున్నాడు. సుఖజీవనంతో కడుపు సంవత్సరములను నీకు ఇస్తున్నాడు. కనుక నా ప్రియ నేస్తమా, నా ప్రియ సింగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము మొరపెట్టకపోతే, ఆ మొర దేవుడు వినకపోతే మనము సమాధిలోనికి వెళుతున్నారే వారితో సమానము అవుతాం ప్రభువా. అందుకని నా మొరను నువ్వు ఆలకించమంటాడు, చెవి యొగ్గమంటాడు. అదే 130వ కీర్తనలు అదే, అగాధ స్థలములలోంచి నీకు నేను మొర పెడుతున్నాను, నా మొర ఆలకించుము చెవి యొగ్గి. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప విజ్ఞాపన. నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుమో. మనం చర్చికి వెళ్తున్నాం కదా, అది పరిశుద్ధ ఆలయం. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మనకు గుర్తెరగాలి. మనం ఏం చేస్తున్నాం అన్నది మనమే గుర్తెరగకపోతే మనము ఆ మొరపెట్టలేం, దేవునికి ప్రార్థన చేయలేము. వెళ్తున్నాం వస్తాం అంతే. మన విజ్ఞాపన ధ్వని చేయాలి ప్రభుకి. విజ్ఞాపన ధ్వని, మన విజ్ఞాపన ఏమైతే ఉందో ఆ విజ్ఞాపన అనేది మనం చెయ్యాలి. అప్పుడు ఆ మన విజ్ఞాపన ధ్వని ప్రభు ఆలకించి అది ఏమిటో మనం చేసిన విజ్ఞాపన ధ్వని ఏంటో దానికి ప్రతిఫలం ఇస్తాడండి. అది కోసమని మనం విజ్ఞాపన చేయాలి, అందుకోసమని మనం మొరపెట్టాలి. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ గమనించినట్లయితే 3వ వాక్యము ఈ భక్తిహీనుల గురించి రాయబడి ఉంటుంది. చూడండి, యెహోవా మూడవ చరణం, యెహోవా నీ దోషములను కనిపెట్టి చూసిన యెడల 28:3 భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగి అయినట్టు నన్ను లాగివేయకుమో. ఏం విజ్ఞాపన చేయాలి? భక్తిహీనులు అంటే ప్రభువా నిన్ను ఎరగని వాళ్ళు, నీతో సంబంధం లేకుండా తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారంగా మిమ్మల్ని గుర్తిరగకుండా, నా దేవుడు నన్ను తల్లి గర్భం నుంచి నేను రూపించి భూలోకానికి తీసుకొచ్చి ఇంతవాన్ని చేశాడు అనే గుర్తించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్న వారే బుద్ధిహీనులు. చదువుకుందాం. భక్తిహీనులను సారీ అండి, పాపము చేయు వారిని, భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయద్దు ప్రభువా. ఆ భక్తిహీనులకు జోడిగా నన్ను ఉంచొద్దు ప్రభువా. ఆ బుద్ధిహీనులకు తోడుగా నన్ను ఉంచొద్దు ప్రభువా. వారు దుష్టాలోచన హృదయములోనే ఉంచుకొని తన పొరుగు వారితో మాట్లాడుదురు. అబ్బా, ఎంత స్టేట్మెంట్ ఇది! ఏమేమి ఉంచుకున్నారు లోపల? దుష్టాలోచన. చూసావా, దుష్టుల ఆలోచన మంచి నడతను చెరిపి పడేస్తుంది. అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజు ఫస్ట్ కీర్తనలే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువలలో ఎవరన్నా నాటన పడిన వారై ఆకువాడక కలకాలము ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారి ఎవరన్నా నాటబడి ఉంటుంది నీటి కాలువల దగ్గర. అంటే నీటి కాలువలు అంటే వాక్యములో ఉతక స్నానం చేయబడి ఉంటారు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు ఫలములు ఇస్తూ ఉంటారు. ఆత్మీయ ఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశ నిగ్రహం, ఇవన్నీ ఆత్మ ఫలములు ఫలిస్తుంటారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే
వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఇది జరుగుతుంది సమాజ సంఘాలలో. ఇది రియల్ ఫ్యాక్ట్, వాస్తవం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ప్రతి మాట రియల్ సత్యం. ఇది వారి హృదయంలో ఉంచుకుంటారు. ఏంటి దురాలోచనలు? అవి ఏవైవచ్చో ఆ క్రియలు, చెడ్డ క్రియలు, వ్యభిచార క్రియలు, లోభత్వం కలిగిన క్రియలు, దురత్వముతో ఉంటారు, దురాత్మ నింపుదలతో ఉంటారు. అటువంటి వాళ్ళు వారి హృదయములలో ఏముంది? దురాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. సిస్టర్, నా ప్రియ సోదరుడా, ఏముంది నీ హృదయంలో? అది పెట్టుకొని నువ్వు సమాధాన సంబంధమైన నీ సహోదరుడితో మాట్లాడుతున్నావా? సహోదరుడా, సిస్టర్, నీ సహోదరితో నువ్వు దుష్టాలోచన పెట్టుకొని హృదయంలో సమాధానము ఏమి? పరిశుద్ధాత్ముడు మనతో బోధిస్తూ ఉన్నాడు. ఈ చల్లని వేళలో ఈ పరిశుద్ధాత్మ ఈ శ్రేష్టమైన మాటల మకరందం ఈ హృదయంలోనికి చొచ్చుకోనివ్వని క్రియ జరిగిస్తుంది. వారి క్రియలను బట్టి, 4వ వాక్యం, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము, వారికి ప్రతీకారము చేయుము, వారికి తగిన ప్రతిఫలము, వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. చూసారా? ప్రతిఫలం వస్తుంది. జాగ్రత్త. నువ్వు చేసే క్రియలను బట్టి, వాని క్రియలను బట్టి జీతం ఇస్తాడు దేవుడు. ప్రేరణ గ్రంథంలో నీ క్రియలు నేను ఎరుగుదును, ఉంటే ఎచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. నువ్వెచ్చని జీవితం అంటే అదే. దురాలోచనలు హృదయంలో పెట్టుకొని వారితో సమాధానంగా మాట్లాడతామే. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు సద్విషయాలు, ఎక్కడికి పోయినా దొరకవు ఇవి. అది ఇంపాసిబుల్. ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినవని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఈ గ్రంథంలో ఉన్న సత్యములను, వారి క్రియలను బట్టి, వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. చేస్తాడా ప్రతీకారం దేవుడు? దురాలోచనేమో హృదయంలో పెట్టుకుంటావు, పైకేమో సమాధానం అంటావు. ఏమి సమాధానం ఉంది నీకు? ఆ సహోదరుని నాశనం చేయటానికే ప్లాన్ చేస్తున్నావు. నీ దుష్టాలోచన అదే. ఓర్చలేవు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కామం, క్రోధం, మదమత్సరములు ఆడిని నింపబడి ఉండి ఆ దురాలోచనలన్నీ లోపల పెట్టుకొని సమాధానముతో మాట్లాడుతావు. ఎవరితో? నీ సహోదరుడితో. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము ఫలింపజేసి విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూయండి. మహాగణుడమైన తండ్రి, శక్తి సంపన్నుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రోజున మీరు మాట్లాడే శ్రేష్టమైన మాటలు ప్రతి హృదయం తాకటానికి, ఆ హృదయము తాకి ఆ కుటుంబాలు ప్రజ్వలింపబడటానికి కృప దయచేయండి. ఆత్మశిబిరంలో ఎదగటానికి కృప దయచేయండి. దుష్టులతో సహవాసం లేకుండా నీతో నాయన భక్తిపరులతో సహవాసముతో కొనసాగే భాగ్యం దయచేయండి. కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని మా హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు కనుక నీకే స్తుతి స్తోత్రములు. మాలో ఉన్న కల్మషమునంతా తొలగి పడవేసి నీ ఆత్మీయ జ్ఞానంతో ఇంకా పెంపారు చేసి అనేక ప్రాంతాలలో నీ స్వార్థ ప్రకటించు బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరిచి నడిపించి సహాయం చేయమని, ఈ వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.